ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ టేస్టీ బాదం షేక్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్ట్రీట్ స్టైల్ బాదం షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదట 20 నుండి 25 బాదంలను నైట్ అంతా నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బాదం చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు బాదం స్కిన్ని తీసేయాలి. ఇలా తీస్తే షేక్ చాలా స్మూత్గా వస్తుంది. మిక్సీ జార్లో ఈ బాదంని వేసి కొంచెం పాలు యాడ్ చేసి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. గడ్డలు లేకుండా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. ఈ వేడి పాలలో బాదం పేస్ట్ వేసి 2 నుండి 3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అలా బాదం పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు మరిగించాలి. ఇలా పాలు కలిపేటప్పుడు అంచులకి వచ్చే మీగడని పాలల్లోకి కలిపేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకొని 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి లంప్స్ లేకుండా కలపాలి. 5 నుండి 10 నిమిషాల తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలి. ఈ షేక్ చిక్కగా అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా ఒక బౌల్లోకి ఈ బాదం షేక్ని తీసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఒక 2 గంటల వరకు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. ఆ తర్వాత దీని థిక్నెస్ పెరుగుతుందన్నమాట. ఇలా క్రీమీగా థిక్గా అవుతుంది. ఈ మిక్చర్ మొత్తాన్ని బ్లెండర్లో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేయండి. థిక్ బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవటమే ఇక. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకోవాలి. అంతే, సమ్మర్ స్పెషల్ టేస్టీ బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది సమ్మర్లో చాలా ఎనర్జీ డ్రింక్ అన్నమాట. మీకు ఇలాంటి ఎన్నో రెసిపీస్ కావాలంటే డూ సబ్స్క్రైబ్ ది ఛానల్.